గూగుల్ యాడ్స్ కీవర్డ్ ప్లానర్. ఇది ఆఫ్ కోర్స్ ప్రజెంట్ కి నేను మీకు ఒక యాక్సెస్ అయితే ఇస్తాను. ఓకే, సో లెటర్స్ ఓపెన్ సోషల్ ఎక్స్పర్ట్స్. ఓకే, మీ మెయిల్ ఐడీస్ అన్ని ఓకే క్విక్ గా వాట్సాప్ లో, నాట్ వాట్సాప్, ఈ గూగుల్ చాట్ లో పెట్టేసేయండి. నేను యాక్సెస్ ఇస్తాను దీనికి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా యాక్సెస్ చేయాలి అనేది కూడా నేను చెప్తాను. ఓకే, ఫస్ట్ మీ మెయిల్ ఐడీస్ పెడతారా చాట్ లో. మీకు అఫ్ కోర్స్ డెడికేటెడ్ అకౌంట్స్ వన్స్ ఈ గూగుల్ యాడ్స్ సెషన్స్ స్టార్ట్ అయినప్పుడు అప్పుడు ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అనేది కూడా తెలుస్తుంది. ఇప్పుడు ఏంటి అంటే మీరు ప్రాక్టీస్ చేయాలి కదా, అందుకు ఫస్ట్ నేను యాక్సెస్ అయితే ఇస్తాను, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో విజయ్ మీకు వెళ్ళిపోయింది, రోషేష్ నీది కూడా వెళ్ళిపోయింది, మీకు మెయిల్ వచ్చి ఉంటుంది. అఫ్ కోర్స్ మళ్ళీ మీరు అది యాక్సెస్ అయితే చేయండి. ఫస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో శ్రీనివాస్, నెక్స్ట్ నందిత. యా, ఓకే, సో మీకు యాక్సెస్ అయితే వెళ్ళిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక యాక్సెప్ట్ అని మీకు ఆప్షన్ అయితే వస్తుంది. ఓకే, వన్స్ మీరు యాక్సెప్ట్ చేసినాక నెక్స్ట్ ఇలా డాష్ బోర్డ్ ఒకటి ఓపెన్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇలా ఉంటుంది అన్నట్టు, ఇలా ఓపెన్ అవుతుంది. కరెక్టా? ఇలా ఓపెన్ అయినప్పుడు ఏ ఆప్షన్స్ మీరు టచ్ చేయొద్దండి. ఓకే, ఎలాంటి ఆప్షన్ కూడా మీరు టచ్ చేయొద్దండి. ఫస్ట్ మీరు జస్ట్ స్ట్రైట్ అవే మీ మౌస్ తీసుకెళ్ళి టూల్స్ అని ఉంటుంది, ఇక్కడ టూల్స్ ఉంది ఆప్షన్, టూల్స్ పైన క్లిక్ చేసి ఓకే ఫస్ట్ వన్ ఏమనుంది ప్లానింగ్. ఓకే, ప్లానింగ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ కీవర్డ్ ప్లానర్ అనండి. ఓకే, క్లిక్ ఆన్ కీవర్డ్ ప్లానర్. అంతే. వన్స్ మీరు యాక్సెప్ట్ చేసుకున్నాక స్ట్రైట్ అవే టూల్స్ పైకి వెళ్ళిపోవాలి. రిమైనింగ్ ఆప్షన్స్ ఎలా చేయాలి ఏంటి అనేది మనకు గూగుల్ యాడ్స్ నెక్స్ట్ వీక్ మనకు స్టార్ట్ అవుతుంది కాబట్టి అప్పుడు నేను A to Z చెప్తాను. ఓకే, సో ఇప్పుడు మనకు KW ఫైండర్ కి, దాంట్లో KW ఫైండర్ లో కీవర్డ్ రీసెర్చ్ చేస్తాం. అలాగే గూగుల్ కీవర్డ్ ప్లానర్ కూడా మనము కీవర్డ్ రీసెర్చ్ కి తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్ కీవర్డ్ ప్లానర్ ఇస్ ప్రైమరీ అన్నట్టు. ఫస్ట్ మనకు గూగుల్ కీవర్డ్ ప్లానరే. ఈ KW ఫైండర్ అంటే, ఊబర్ సజెస్ట్ అంటే, సెమ్రష్ అంటే, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ ఏం చేస్తారు అంటే వీళ్ళ దగ్గర గూగుల్ వాళ్ళ దగ్గర APIs తీసుకుంటారు. ఓకే, యా, సో ఇప్పుడు టూల్స్ పైన కీవర్డ్ ప్లానర్ అనేది క్లిక్ చేస్తే మనకు 2 ఆప్షన్స్ అయితే వస్తాయి. ఒకటి డిస్కవర్ న్యూ కీవర్డ్స్, ఇంకొకటి గెట్ సెర్చ్ వాల్యూమ్ అండ్ ఫోర్కాస్ట్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆప్షన్ ఎందుకు యూజ్ చేస్తాము అని అంటే ఎగ్జాంపుల్. ఓకే, ఇప్పుడు నందిత ఏం చేస్తుంది, ఒక 100 కీవర్డ్స్ ఆల్రెడీ షార్ట్ లిస్ట్ చేసుకోని ఉంటుంది. ఓకే, తన ఫ్యాషన్ బిజినెస్ కి. ఓకే, సో ఈ ఫ్యాషన్ బిజినెస్ కి 100 కీవర్డ్స్ షార్ట్ లిస్ట్ అయితే చేసి పెట్టుకోండి. ఓకే, 1 month అవుతుంది, 2 months అవుతుంది, 3 months అవుతుంది. ఇప్పుడు ఏదైతే 100 కీవర్డ్స్ మనము షార్ట్ లిస్ట్ చేసి పెట్టుకున్నామో 3 months కి మళ్ళా ఇక్కడ వాల్యూమ్ అనేది ఫ్లక్చుయేట్స్ ఉంటుంది కదా, అదే సర్చ్ వాల్యూమ్ అనేది. అందుకనే ఎవ్రీ క్వార్టర్ కి మనము ఈ సర్చ్ వాల్యూమ్ అయితే నోట్ అయితే చేసి పెట్టుకోవాలి. సమ్ టైమ్స్ ఏం తెలుసా, ఒక కీవర్డ్ నందిత అనే కీవర్డ్ కి ఓకే ఒకసారి ఏముంటుంది 1000 searches ఉండేది. ఓకే, -4% డిక్రీజ్ ఉంటుంది ఏది సర్చ్ వాల్యూమ్. ఎగ్జాంపుల్ అంతే. ఓకే, ఆల్ ఆఫ్ ఎ సడన్ ఈ 1000 సర్చ్ వాల్యూమ్ ఉండేది ఎంత తగ్గిపోతుంది అని అంటే 95% మైనస్ అయిపోతుంది. అలాంటప్పుడు ఈ కీవర్డ్ పైన టార్గెట్ చేసి పెట్టుకొని ఎవ్రీడే వర్క్ చేస్తూ ఉంటే వేస్ట్ కదా. అందుకని క్వార్టర్లీ వన్స్ మనము వాల్యూమ్ అయితే ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఓకే, ఏంటిది సర్చ్ వాల్యూమ్ ఎక్స్ట్రాక్ట్ అయితే చేసేసేయాలన్నట్టు ఎవ్రీ క్వార్టర్స్. ఓకే, ఈ ఎవ్రీ క్వార్టర్ వన్స్ మనము వాల్యూమ్ అయితే ఎక్స్ట్రాక్ట్ అయితే చేసి పెట్టేసేయాలి. ఓకే, అందుకని ఈ ఆప్షన్ ఎక్కువ యూజ్ చేస్తాం. ఓకే, అదొకటి. ఇంకొకటి స్ట్రైట్ అవే డిస్కవర్ న్యూ కీవర్డ్స్ అని. ఓకే, ఇప్పుడు విత్ ద హెల్ప్ ఆఫ్ డిస్కవర్ న్యూ కీవర్డ్స్ ఇక్కడ మనము
ఇక్కడ ఏం చేస్తాం ఇప్పుడు మన కీవర్డ్ రీసెర్చ్ అయితే స్టార్ట్ అయితే అవుతుంది. నేను జస్ట్ దీనిపైన క్లిక్ చేస్తా. క్లిక్ చేసినాక మళ్ళీ ఇక్కడ స్టార్ట్ విత్ కీవర్డ్స్, స్టార్ట్ విత్ ఏ వెబ్సైట్. ఓకే, సో స్టార్ట్ విత్ కీవర్డ్. ఇప్పుడు నేనేం చేసా, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ ఇండియా, ఎంటర్ కొట్టినా. నెక్స్ట్ ఇంకొక కీవర్డ్ మన దగ్గర ఉంది అని అంటే మెన్షన్ అయితే చేసుకోవచ్చు, డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ ఇండియా, ఇది ఒకటి. ఓకే, ఇంకా మీకు కావాలన్నా కీవర్డ్ మీ ఇష్టం. నేను ఇప్పుడు జస్ట్ ఏం చేస్తున్నా, డిజిటల్ మార్కెటింగ్ అని టైప్ చేసిన, ఎందుకంటే ఈ ఇన్స్టిట్యూట్ కోర్స్ స్టార్టింగ్ లో ఎవరికి తెలియదు కాబట్టి నేను స్ట్రైట్ అవే డిజిటల్ మార్కెటింగ్ అని టైప్ చేసిన, అంతే. ఓకే, ఇక్కడ మళ్ళీ ఉంటుంది చూడండి, డిఫాల్ట్ లాంగ్వేజ్, ఇంకొకటి సిటీ ఆర్ కంట్రీ. ఓకే, ఎంటైర్ కంట్రీ నేను తీసుకున్నా, ఇండియా. ఓకే, ఇప్పుడు చూడండి గెట్ రిజల్ట్స్. ఇప్పుడు మనకు ఇదైతే కంప్లీట్ గా అయితే ఇస్తుంది. ఓకే, ఇక్కడ బ్యూటీ ఆఫ్ KW ఫైండర్ ఏంటి అని అంటే మనము కీవర్డ్స్ అన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక్కొక్క ఆప్షన్ అబ్జర్వ్ చేయాలి. ఓకే, ఇక చూడండి కీవర్డ్ ఐడియాస్ ఉంది. ఇప్పుడు మనము ఈ కీవర్డ్ ఐడియాస్ లోనే అన్ని కీవర్డ్స్ టైప్ చేసి ఎంటర్ చేసినాం, కరెక్టా? నెక్స్ట్ ఫోర్కాస్ట్ కి మనం వెళ్ళాం, సేవ్డ్ కీవర్డ్స్ కి వెళ్ళాం. నెక్స్ట్ నెగటివ్ కీవర్డ్స్ ఇప్పుడే చూడం. ఓకే, మన జాబ్ ఇప్పుడు ఏంటి అని అంటే ఓన్లీ కీవర్డ్ రీసెర్చ్, అంతే. మనము యాక్చువల్ గూగుల్ సెషన్ స్టార్ట్ అయినప్పుడు ఈ ఆప్షన్స్ అన్ని కవర్ చేస్తాం. ఓకే, ఇక్కడ కంట్రీ చేంజ్ చేయాలా? ఎస్, చేంజ్ చేయొచ్చు. ఇక్కడ క్లిక్ చేస్తే మనకు ఇప్పుడు ఎంటైర్ ఇండియా పెట్టుకున్నాం కాబట్టి ఆల్మోస్ట్ ఇంత రీచ్ ఉంటుంది. ఓకే, అంటే కొన్ని సిటీస్లలో ఇంటర్నెట్ కూడా లేదు కదా, అందుకనే ఆల్మోస్ట్ మనకు ఒక 55 crores వరకు ఇంటర్నెట్ రీచబిలిటీ అయితే ఉంది, ఎస్పెషలీ ఇండియాలో. ఓకే, సో ఇక్కడ కంట్రీ, ఓకే, ఇక్కడ డేట్ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. లాస్ట్ 12 months 24 months మాక్సిమమ్ ఎంత అవైలబుల్ ఉంటుందో అంత కూడా మనకు ఇస్తుంది. ఓకే, ఎస్. ఇక్కడ నెక్స్ట్ ఈ ఆప్షన్స్ బ్రాడన్ యువర్ సెర్చ్, మనకి ఇంకా కొన్ని రిలవెంట్ గా ఇది సజెస్ట్ చేస్తుంది. ఈ కీవర్డ్ కూడా నీకు హెల్ప్ అవుతుందేమో. బట్ నా కీవర్డ్ ఏంటి, ఐఎమ్ లుకింగ్ ఫర్ కోర్స్, ఐఎమ్ నాట్ లుకింగ్ ఫర్ ఏజెన్సీ, ఐఎమ్ నాట్ లుకింగ్ ఫర్ స్ట్రాటజీ. నాకు ఇవన్నీ ఏమిటంటేనే తెలియదు, ఐఎమ్ జస్ట్ లుకింగ్ ఫర్ కోర్స్. అలాంటప్పుడు ఇలాంటి ఆప్షన్స్ ఏదే కానీ సెలెక్ట్ చేసుకోవద్దండి. ఓకే, ఇక్కడ ఇంకొక బటన్ ఉంటుంది. ఓకే, ఇదేంటి అంటే ఎంటైర్ రిజల్ట్ డౌన్లోడ్ చేయొచ్చు, ఇదైందా? నెక్స్ట్ అలాగే కిందికి వస్తే మనకు ఫిల్టర్స్ కొన్ని ఉంటాయి. ఓకే, బై డిఫాల్ట్ గా కొన్ని అడల్ట్ సెర్చెస్ ఏవైతే ఉన్నాయో అవి బై డిఫాల్ట్ గా ఎక్స్క్లూడ్ అయితే అయిపోతాయి. ఓకే, నెక్స్ట్ టోటల్ కీవర్డ్స్ ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? ఐడియాస్ 1318 1300 కీవర్డ్స్ వరకు ఐడియాస్ అవైలబుల్ ఉన్నాయి. ఓకే, అదే ఇప్పుడు ఇంకొకటి వస్తే రిఫైన్ కీవర్డ్స్, ఇక్కడ కూడా కొన్ని ఆప్షన్స్ అయితే మనకైతే ఉన్నాయి, అవి కూడా చూసేస్తాం. ఓకే, దీనిపైన 1 by 1 ఆరో పైన క్లిక్ చేస్తే బ్రాండ్ అంటే ఏంటి, నాన్ బ్రాండ్ అంటే ఏంటి, ఇవన్నీ యాక్చువల్ గూగుల్ యాడ్స్ లో మనం చూస్తాం కాబట్టి జస్ట్ ఆప్షన్స్ నేను మీకు చెప్తున్నా. ఓకే, సో ఇది నేను రిఫైన్ అయితే చేయట్లేదు. ఇప్పుడు చూడండి నా టార్గెట్ కీవర్డ్ ఎన్ని టైప్ చేసిన 3 నేను టైప్ చేసిన, స్టార్టింగ్ లోనే ఆ 3 వచ్చేస్తాయి మీకు. ఓకే, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ ఇండియా, డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ ఇండియా, డిజిటల్ మార్కెటింగ్. ఓకే, మళ్ళీ ఇంకొకటి ఏంటి అంటే యావరేజ్ మంత్లీ సర్చెస్ మనకు ఓకే రేంజ్ ని బట్టి ఇస్తుంది. ఇక్కడ రేంజ్ ఇస్తుంది 1000 to 10,000. ఓకే, సో ఇది మనకు పెయిడ్ టూలే కాబట్టి గూగుల్ యాడ్స్ టూల్. ఓకే, అంటే మనము మనీ అనేది, మన యాడ్ అనేది స్పాన్సర్ లో కనపడాలంటే పే చేయాలి కాబట్టి అది కూడా స్పెండింగ్ అని బట్టి ఉంటుంది మనకు. ఓకే, ఏమని ఉంటుంది? స్పెండింగ్, ఇట్ డిపెండ్స్ ఆన్ ద స్పెండింగ్ అన్నట్టు. ఇప్పుడు ఓల్డ్ అకౌంట్స్ అనుకున్నాం అనుకోండి, ఈ ఓల్డ్ అకౌంట్స్ లో మనకు స్పెండింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, ఓకే, ఓల్డ్ అకౌంట్స్ లో స్పెండింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అప్పుడు ఏమైతుంది, మనకి ఇది ప్రాపర్ నంబర్ చూపిస్తుంది. ఏం చూపిస్తుంది? ప్రాపర్ నంబర్. అంటే డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ ఇండియా అనే కీవర్డ్ ఎన్ని సర్చెస్ ఉన్నాయి అని ప్రాపర్ గా చూపిస్తుంది. ఓకే, సో మ్యాంగోస్, ఈ
కేడబ్ల్యూ ఫైండర్ కూడా పెయిడ్ టూలే కాబట్టి, అంటే ఇప్పుడు మనం సైన్ అప్ చేసినాం కాబట్టి మనకు ఫ్రీగా కొన్ని ఇచ్చినాడు. ఓకే, అప్పుడే నేను ఏ కీవర్డ్ టైప్ చేసిన డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ ఇండియా. ఇక్కడ చూడండి ఎంత ఉంది సెర్చెస్, అంటే ఎగ్జాక్ట్ నంబర్ మనకి ఇస్తాడు. ఓకే, ఎగ్జాక్ట్ సెర్చ్ మనకు ఎంత ఉంది, ఇది 1200K, సారీ 1200 అంటే 1.2K. ఓకే, ఇక్కడ ఈ కీవర్డ్ కి ఎంత ఉంది, 1K to 10K రేంజ్ ఇస్తాడు. అదే ఈ అకౌంట్ లో స్పెండింగ్ ఎక్కువ ఉంది అనుకున్నాం, ఎగ్జాంపుల్ ఒక 1 lakh 2 lakhs, ఓకే, ఇలా స్పెండింగ్ అయ్యింది అనుకున్నాం. అప్పుడు కొన్ని డేస్ కి ఈ రేంజ్ వెళ్ళిపోయి మనకు యాక్చువల్ నంబర్స్ అయితే కనపడతాయి. అందుకనే మీకు ఓకే ఫ్రీగా ఏదైనా క్రియేట్ చేస్తే ఫ్యూచర్ లో మీకు కన్ఫ్యూజన్ పెట్టుకోవద్దండి. ఇది రేంజ్ ఇస్తుంది మీకు 1K to 10K. ఓకే, మళ్ళీ డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ ఇండియా, ఇది 100 నుంచి 1K. ఇది యాజ్ పర్ గూగుల్ యాడ్స్ కీవర్డ్ ప్లానర్ ప్రకారం 100 అయినా ఉండొచ్చు, బట్ మోర్ దెన్ 100 ఉంటుంది. ఓకే, బిలో 100 ఉండదు. నెక్స్ట్ డిజిటల్ మార్కెటింగ్ అనేది 100K అంటే 1 lakh నుంచి 10 lakhs వరకు సెర్చెస్ అయితే ఉన్నాయి. ఓకే, ఇదేమిస్తుంది మనకు యావరేజ్ మంత్లీ సెర్చెస్. నేను టైప్ చేసినది ఏంటి, 3 keywords. 3 keywords కి ఇదైతే రేంజ్ అయితే ఇచ్చింది. కరెక్టా? ఇప్పుడు మనకేం చేస్తుంది టూల్, ఇంకా కొన్ని ఆప్షన్స్ అంటే సజెషన్స్ ఎక్కువ ఇస్తుంది. ఓకే, అప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ దీనిపైన సార్ట్ చేయాలి. అంటే దీనిపైన జస్ట్ మీరు క్లిక్ చేయాలి. సార్ట్ అంటే క్లిక్ చేస్తే ఆరో మార్క్ వస్తుంది. ఓకే, ఇట్లా మీరు క్లిక్ చేస్తే ఆరో మార్క్ వస్తుంది. ఇప్పుడు చూడండి, ఏదైతే సర్చ్ వాల్యూమ్ హైయెస్ట్ ఉంటుందో అది స్టార్టింగ్ లో వచ్చేస్తుంది. ఓకే, డిజిటల్ మార్కెటింగ్ అనేది 100K నుంచి 1 million టాప్ లో ఉంది కాబట్టి అది మనకు వచ్చింది. నెక్స్ట్ ఓకే, సో ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్. ఓకే, చూసినారా, డిజిటల్ మార్కెటింగ్ స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది. అంటే మన కీవర్డ్ ఇది, బట్ ఇది కూడా ఒక కీవర్డ్, అంటే పీపుల్ ఇలా కూడా సర్చ్ చేస్తున్నారు అని అంతే. ఓకే, నెక్స్ట్ మీరు కాంపిటీషన్ లో ఇవన్నీ మీరు తీసుకోవద్దండి. ఎక్కడి నుంచి, ఫ్రమ్ గూగుల్ యాడ్స్ నుంచి తీసుకోవద్దండి. కాంపిటీషన్ అంటే ఇక్కడ కేడి అన్నట్టు, కీవర్డ్ డిఫికల్టీ. ఓకే, అందుకనే కేడి మీరు తీసుకోవాల్సింది ఓన్లీ ఫ్రమ్ కేడబ్ల్యూ ఫైండర్. ఓకే, నెక్స్ట్ మనకు ఏదైతే రిలవెంట్ ఉంటుందో ఆ కీవర్డ్స్ మీరు సెలెక్షన్ అయితే చేసుకోవాలి. ఓకే, సో అందుకే ఆప్షన్ ఏమి ఇచ్చినాడు, డౌన్లోడ్. ఓకే, మీకు ఇప్పుడు ఇక్కడ ఏమేమి కనబడుతున్నాయో అన్ని డౌన్లోడ్ అయిపోతాయి. ఓకే, ఎగ్జాంపుల్ నేను జస్ట్ క్లిక్ చేస్తున్నా, CSV ఆర్ గూగుల్ షీట్స్. ఓకే, సో గూగుల్ షీట్స్ కి నేను క్లిక్ చేసి ఇది స్ట్రైట్ అవే డ్రైవ్ లో మనకు సేవ్ అయిపోతుంది. జస్ట్ మీకు చూపించక అంతే. ఓకే, ఎలా డౌన్లోడ్ అవుతుంది అని. ఓకే, సో ఇది రిపోర్టు కంప్లీట్ గా ప్రిపేర్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు చూడండి ఓపెన్ షీట్. ఇప్పుడు ఏదైతే డౌన్లోడ్ అయిందో నేను అదే చూపిస్తున్నా. ఇక్కడ వచ్చేసిందా, డౌన్లోడ్ అయినాక కూడా రిపోర్ట్ ఎలా ఉంటుంది అనేది కూడా మీరు నోట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి కీవర్డ్ స్టాట్స్ అని వస్తుంది. ఓకే, డేట్ వస్తుంది, ఎప్పుడైతే మనము డౌన్లోడ్ చేసినామో ఆ డేట్ చూపిస్తుంది. ఓకే, June 1st 2024 టు, ఓకే, ఇక్కడ రేంజ్ ఉంది కదా, రేంజ్ ఉంది కాబట్టి ఆ రేంజ్ కూడా మనకు చూపిస్తుంది. ఓకే, అప్పుడే చెప్పినా కదా, మనము 3 keywords ఏదైతే టైప్ చేసి ఉంటామో అవి మనకు టాప్ లో అయితే వచ్చేస్తుంది. ఓకే, సారీ, ఈ 3 keywords ఏవైతే ఉన్నాయో అవి మనకు టాప్ లో అయితే వస్తుంది. క్లియర్ ఫ్రెండ్స్? దీనికి ఇప్పుడు మీరు ఫిల్టర్స్ అనేది యాడ్ చేసుకుని పెట్టండి. ఓకే, ఫిల్టర్స్, ఇక్కడ కూడా మీకు ఫిల్టర్స్ ఉంటాయి. ఆఫ్ కోర్స్ ఇంకా గూగుల్ షీట్ లో కూడా ఫిల్టర్స్ అనేది ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు ఈ రిపోర్ట్ నుంచి మనము అనలైజ్ చేయాల్సిన కొన్ని పారామీటర్స్. ఓకే, సో ఆ పారామీటర్స్ ఏంటి, ఒకటి యావరేజ్ మంత్లీ సెర్చెస్. ఓకే, సెర్చ్ వాల్యూమ్ ఎంత ఉంది, అలాగే కాంపిటీషన్ మనము విత్ ద హెల్ప్ ఆఫ్ గూగుల్ కీవర్డ్ ప్లానర్ నుంచి తీసుకోం. మనం కాంపిటీషన్ స్ట్రైట్ అవే కేడబ్ల్యూ ఫైండర్ నుంచి తీసుకుంటాం అంతే. నెక్స్ట్ YOY
అంటే ఇయర్ ఓవర్ ఇయర్ చేంజ్ అన్నట్టు, ఇయర్ ఆన్ ఇయర్ చేంజ్. ఓకే, అంటే అది తగ్గుతుందా ఎక్కుతుందా? ఓకే, కొన్ని కీవర్డ్స్ కి మనం చూద్దాం. ఆన్లైన్ మార్కెటింగ్ చూడండి, -90%. ఎవరే కానీ సెర్చ్ చేయాలి, కంప్లీట్ గా తగ్గిపోయింది. ఓకే, సో ట్రెండ్ అనేది కంప్లీట్ గా తగ్గిపోయింది. ఇప్పుడు ఈ కీవర్డ్ పైన మీరు టార్గెట్ చేస్తారా? చేయకూడదు. ఎందుకు? -90% ఉంది. అదే ట్రెండ్ ఇంక్రీజ్ అవుతా ఉంటే దెన్ యూ కెన్ టార్గెట్ దట్ కీవర్డ్. ఎగ్జాంపుల్ లాస్ట్ టైం అప్పుడే మనం చూసినాం ChatGPT అని ఉంది. అది ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతూనే ఉంది, మంత్ ఆన్ మంత్ చేంజ్ అవుతూనే ఉంది. ఓకే, ఇంకా కొన్ని కీవర్డ్స్ చూసాం. కోర్సెరా డిజిటల్ మార్కెటింగ్ అంట. ఓకే, ఎంత ఉంది? +900%. ఓకే, +900% ఇయర్ ఆన్ ఇయర్ చేంజ్ అంత ఉంది. ఓకే, వెబ్ మార్కెటింగ్ తగ్గిపోయింది మళ్ళీ. ఓకే, ఈ కామర్స్ ఏజెన్సీ, ఇది కూడా చాలా పాపులర్ అవుతుంది. ఈ కామర్స్ ఏజెన్సీ ఎలా పెట్టుకోవాలి అని, +900%. యా, మంచిగా ఉన్నాయి. ఓకే, డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ వెబ్సైట్. ఓకే, 3 months చేంజ్ ఎక్కువ ఉంది ఇక్కడ. ఓకే, బట్ ఇయర్ ఆన్ ఇయర్ చేంజ్ 0 ఉంది. ఇంకా చూడండి, డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ ఢిల్లీ. ఓకే, కంప్లీట్ గా తగ్గిపోయింది చూడండి, -90%కి వచ్చింది. అలాంటప్పుడు ఓకే, ఈ ఇన్స్టిట్యూట్ వాళ్ళు డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ ఢిల్లీ అనే కీవర్డ్ పైన ఫోకస్ అయితే చేయకూడదు. చేస్తే ఏమవుతుంది? ఇక్కడ 90% ఉంది, -90%, ఆల్మోస్ట్ అంతా వెళ్ళిపోయింది. ఇంకేమొస్తుంది ఇక్కడ? ట్రాఫిక్ రాదు, లీడ్స్ జనరేట్ అవ్వవు. ఓకే, సో ఇది ఇయర్ ఆన్ ఇయర్ చేంజ్ అన్నట్టు. ఓకే, నెక్స్ట్ షో రోస్. ఇది ఏంటి అని అంటే, క్లిక్ చేస్తే మీకు మాక్సిమమ్ 500 వరకు పెట్టుకోవచ్చు. 10 to 500 ఉంటుంది. ఓకే, ఇప్పుడు 10 పెడితే నాకు 10 చూపిస్తుంది, అంతే. చూడండి, 10 చూపించింది. ఇది నేను ఇప్పుడు 500 పెడతాను, 500 రిజల్ట్స్ చూపిస్తాయి. ఇక్కడ చూడండి, 500 రిజల్ట్స్ చూపిస్తాయి. బట్ అదే డౌన్లోడ్ చేసినప్పుడు మీకు ఎంటైర్ డేటా వచ్చేస్తుంది. ఓకే, 1300 డేటాను వస్తుంది. చూడండి, వచ్చిందా? 1321. అంటే స్టార్టింగ్ లో కొన్ని ఇవి కూడా ఉన్నాయి కాబట్టి, ఏది డేట్ అవన్నీ రో ఆక్యుపై అయిపోయినాయి కాబట్టి చూడండి, ఈ 3 తీసేసేయండి. ఓకే, టోటల్ ఎన్ని ఉన్నాయి? 1318. ఇక్కడ కూడా అంతే, 1318 ఉంటాయి. అర్థమైందా ఫ్రెండ్స్? చాలా చాలా ఇంపార్టెంట్ టూల్ కీవర్డ్ ప్లానర్, గూగుల్ కీవర్డ్ ప్లానర్. అలాగే AW ఫైండర్. దీంట్లో కొన్ని మెట్రిక్స్ ఏమున్నాయి? KD ఈజ్ నథింగ్ బట్ కీవర్డ్ డిఫికల్టీ. ఓకే, రేంజెస్ ఉంటుంది అన్నట్టు. ఓకే, సో 1 to 14 లోపు ఉంది అని అంటే మనము 60 days లో, మ్యాక్స్ టు మ్యాక్స్ 60 days లో ర్యాంక్ అయితే అయిపోవచ్చు. ఓకే, ఇంకా 15 to 24 ఈ రేంజ్ లో ఉంది అని అంటే మనకు 90 to 120 days టైం పడుతుంది. మ్యాక్స్ అన్నా కానీ 150 days. 25 నుంచి 30, ఓకే, అది కూడా అంతే, 180 days పెట్టుకోండి. ఓకే, 180 days టు ఒక 210 days, 6 months నుంచి 7 months వరకు మనకు ర్యాంక్ అయితే అవుతుంది. ర్యాంక్ అంటే ఫస్ట్ పొజిషన్ కాదు ఫ్రెండ్స్, టాప్ 10 లో వస్తాం మనం, టాప్ 10 లో కన్ఫర్మ్ గా వస్తాం. ఓకే, బట్ ఇప్పుడు ఇది 32 ఉంది కాబట్టి ఓకే, ఇంకా కొన్ని పారామీటర్స్ మనము అనలైజ్ చేయాలి ఈ పర్టికులర్ కీవర్డ్. ఓకే, ఇక్కడ ఇంకా కొన్ని మెట్రిక్స్ వస్తాయి. ఓకే, సో ఏమేమి మెట్రిక్? ఒకటి URL, యూనిక్ రిసోర్స్ లొకేటర్. DA అంటే ఏంటి? డొమైన్ అథారిటీ. ఏంటి? డొమైన్ అథారిటీ అన్నట్టు. క్లియరా? PA అంటే ఏంటి? పేజ్ అథారిటీ. ఏంటి? పేజ్ అథారిటీ. నెక్స్ట్ CF అంటే ఏంటి? సైటేషన్ ఫ్లో. సో ఈ సైటేషన్ ఫ్లో అన్నట్టు, సైటేషన్ ఫ్లో. ఓకే, TF అంటే ఏంటి? ట్రస్ట్ ఫ్లో.
ఫస్ట్ ఫ్లో. మళ్ళీ ఇది లింక్స్ అన్నట్టు. ఓకే, జస్ట్ సెకండ్. సో లింక్స్ అన్నట్టు. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఏముంది, ఎల్పిఎస్. ఎల్పిఎస్ అంటే ఏంటి? లింక్ ప్రొఫైల్. లింక్ ప్రొఫైల్ స్ట్రెంత్. లింక్ ప్రొఫైల్ స్ట్రెంత్. ఓకే, నెక్స్ట్ ఓపీఎస్ అంటే ఏంటి? ఈవి అంటే ఏంటి? ఎస్టిమేటెడ్ విజిటర్స్ అన్నట్టు. ఓకే, ఓపీఎస్ అంటే కీవర్డ్ ఆపర్చునిటీస్ అన్నట్టు, ఆపర్చునిటీ. ఓకే, ఈవి అంటే ఎస్టిమేటెడ్ విజిటర్స్. మనకు సర్చెస్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 1200. ఓకే, ఇన్ కేస్ నువ్వేమైనా ఫస్ట్ పొజిషన్ వస్తే నీకు ఎస్టిమేటెడ్ విజిటర్స్ ఎంతమంది వస్తారు? ఇది యావరేజ్, మంత్ ఆన్ మంత్ ఇది చేంజ్ అవుతూనే ఉంటుంది. ఓకే, 76 పీపుల్లే నీకు వస్తారు, అంటే టార్గెటెడ్ ట్రాఫిక్ అన్నట్టు. ఆర్గానిక్ లో ఓకే, సెకండ్ పొజిషన్ వస్తే నీకు 76 కాస్త ఎంత అవుతుంది? 55. ఇది ఎస్టిమేటెడ్ అంతే, ఎక్కువ రావచ్చు తక్కువను రావచ్చు. ఓకే, థర్డ్ పొజిషన్ లో వస్తే ఇక్కడ గూగుల్లో నీకు 80 వస్తారు. అందుకనే మాక్సిమం పీపుల్ ఈ టాప్ 3 లోనే ఉండటానికి ట్రై చేస్తారు. ఇంకా మిగతావన్నీ తగ్గిపోతాయి చూడండి. ఓకే, లక్కీగా ఇంకా కొన్ని ఉన్నాయి. ఓకే, ఇక్కడ చూడండి, 5th లో వచ్చినా కానీ కొంచెం టార్గెటెడ్ ట్రాఫిక్ 18 ఉంది అన్నట్టు, 3rd కి 5th కి. ఓకే, బట్ మాక్సిమం ఎక్కడ వస్తున్నారు? ఫస్ట్ పొజిషన్ లోనే వస్తున్నారు. అందుకని మాక్సిమం బిజినెసెస్ ఫస్ట్ పొజిషన్ లో రావడానికి చాలా వరకు ట్రై చేస్తారు. ఇలాగా నా ఎక్స్పీరియన్స్ లో 20,000 ప్లస్ కీవర్డ్స్ టాప్ 2 లో పెట్టినా అన్నట్టు. టాప్ 2 లోనే ఉన్నాయి. ఓకే, నేను వర్క్ చేసిన ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ కావచ్చు, కంపెనీస్ కావచ్చు, నేను ప్రజెంట్ ఇస్తున్న కన్సల్టేషన్స్ కావచ్చు, 20,000 కీవర్డ్స్ ఓకే టాప్ 2 లో ఉన్నాయి. అంటే ఫస్ట్ పొజిషన్, సెకండ్ పొజిషన్, రేర్, థర్డ్ పొజిషన్ వెళ్తూ ఉంటాయి, మళ్ళీ టాప్ 2కి వస్తాయి, మళ్ళీ టాప్ 1కి వస్తాయి. ఓకే, సో అందుకనే దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ SEO స్కిల్ అన్నట్టు. ఓకే, సో ఇక్కడ మేజర్ గా కొన్ని మెట్రిక్స్. వాట్ ఆర్ దోస్ మెట్రిక్స్? వన్ ఈస్ DA, డొమైన్ అథారిటీ, PA, పేజ్ అథారిటీ, CF, citation flow, TF, ట్రస్ట్ ఫ్లో, లింక్స్. ఓకే, ఇంకొకటి LPS, లింక్ ప్రొఫైల్ స్ట్రెంగ్త్. ఓకే, ఇవన్నీ మనము SEO సెషన్ స్టార్ట్ అయినప్పుడు ఎస్ ఆఫ్ కోర్స్ అన్ని డిస్కషన్ అయితే చేస్తాం, బట్ ఆ మెట్రిక్స్ మీకు అర్థం కావాలి కదా, అబ్రివేషన్స్. సో అందుకని చెప్తున్నాను అన్నమాట. ఇప్పుడు ఈ కష్టంగా ఉన్న కొన్ని మెట్రిక్స్ చెప్పినానంటే వెళ్తూ అవన్నీ మళ్ళీ మీకు మైండ్ కి అనేది వచ్చేస్తుంది. ఓకే, EV ఈజ్ నథింగ్ బట్ ఎస్టిమేటెడ్ విజిటర్స్. ఓకే, ఇక్కడ కూడా మీరు రిపోర్ట్ అనేది డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీరు క్లిక్ చేస్తే ఇక్కడ అన్ని 25 సెలెక్ట్ అయిపోయినాయి. ఓకే, 25 సెలెక్ట్ అయినాయి. ఇక్కడ ఎక్స్పోర్ట్ దీనిపై క్లిక్ చేసినామంటే కంప్లీట్ గా కాపీ అయితే, ఇంకొకటి ఎక్స్పోర్ట్ టు CSV అని వస్తుంది. ఓకే, ఫైల్ అయితే మనకు ఈ 25 డౌన్లోడ్ అయితే అయిపోతుంది, ఎందుకంటే 25 మనకు సెలెక్ట్ అయ్యింది. ఓకే, సో ఇక్కడ కూడా నీకు కంప్లీట్ గా సజెషన్స్ అయితే ఇస్తుంది. ఏమిస్తుంది సజెషన్స్? అఫ్ కోర్స్ ఇది ఫ్రీ టూల్ కాబట్టి ఓన్లీ 25 చూపిస్తుంది. ఓకే, సో గూగుల్ కీవర్డ్ ప్లానర్ లో నీకు 1300 డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ అఫ్ కోర్స్ పెయిడ్ మనకు ఉంది అని అంటే అదే SEO టూల్ అడ్డా నుంచి మనం యాక్సెస్ చేస్తే అప్పుడు పెయిడ్ అనేది వస్తుంది కాబట్టి అప్పుడు కూడా మీరు డేటా అనేది డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. క్లియర్ ఫ్రెండ్స్? ఎనీ క్వశ్చన్స్? No sir. Others? Any questions friends? No sir. No sir. So when it comes to టాస్క్, ఎస్టర్డే కొంతమంది చూపించలేదు. ఓకే, వాళ్ళవి నేను ఈ వీక్ లో రివ్యూ అయితే చేస్తాను. ఓకే, సో KW ఫైండర్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్.
ఓకే, ఆన్సర్ ద పబ్లిక్ కూడా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ గూగుల్ కీవర్డ్ ప్లానర్. ఓకే, గూగుల్ కీవర్డ్ ప్లానర్ చాలా ఇంపార్టెంట్. ఓకే, బట్ మీరు ఫ్యూచర్ లో కూడా కేడబ్ల్యూ ఫైండర్ బేసిస్ తీసుకొని ఈ కేడి అనేది తీసుకోవాలి, కీవర్డ్ డిఫికల్టీ. ఓకే, సో ఇదేమన్నా 40 పైన 45 50 ఇలా ఉంది అని అంటే టచ్ చేసేకి వెళ్ళొద్దండి ఆ కీవర్డ్స్ ని. క్లయింట్ అడిగినా కానీ అది చేసినా కూడా మీకు రాదు, టైం పడుతుంది. కంపెనీలో మీకు మీ మేనేజర్, మీ టీఎల్ లేదంటే మీ సిఇఓ టార్గెట్ చేయమన్నా కానీ అది రాదు, చాలా టైం పడుతుంది. ఎవరన్నా వస్తుంది మేము తెప్పిస్తాము అని అంటే అన్ని స్కామ్, రాదు అది. ఓకే, మేము చాలా మెథడ్స్ ట్రై చేసేసినాం. ఓకే, చాలా టూల్స్ ట్రై చేసినాం, రాదు. ఓకే, సో మీరు మీ నార్మల్ గా మీ మెయిల్ ఐడితో ఫ్రీ టూల్ ఒకటి క్రియేట్ చేసుకొని, ఐ మీన్ నార్మల్ జీమెయిల్ తో ఫ్రీగా ఒకటి యాక్సెస్ అయితే మీకు వస్తుంది. ఇది కూడా ఎక్స్ప్లోర్ చేయాలి మీరు, ఎక్స్ప్లోర్. ఓకే, స్ట్రాటజీస్ ఇవన్నీ వెళ్తూ 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 డిస్కస్ చేస్తాం. బట్ ఎక్స్ప్లోరింగ్ ఈజ్ డిఫరెంట్, స్ట్రాటజీ ఈజ్ డిఫరెంట్. ఎక్స్ప్లోర్ అంటే ఏంటి, ఈ ఆప్షన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి. ఓకే, సో ఇదేంటి అంతే ఎక్స్ప్లోర్ చేయాల, టూల్ అంతా ఎక్స్ప్లోర్ చేయాల. ఆప్షన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇక్కడ కంట్రీ వస్తుంది, ఇక్కడ ఎనీ లాంగ్వేజ్ వస్తుంది, ఇక్కడ ఇంటెంట్ ఏంటి, కంటెంట్ ఏంటి. ఓకే, స్ట్రాటజీస్ వెళ్తూ 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 మనము బిల్డ్ చేస్తాం స్ట్రాటజీస్. ఓకే, ఒక్క బిజినెస్ స్టార్ట్ అయితే మీకు ఎలాంటివి స్ట్రాటజీస్ అప్లికబుల్ చేయాలి, ఎలాంటివి అప్లై చేస్తే మనకు రిజల్ట్స్ అనేది ప్రాపర్ గా వస్తాయి. సో ఆ స్ట్రాటజీస్ మనము వెళ్తూ 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 డిస్కషన్ అయితే చేస్తాం. ఓకే, బట్ ఇది ఎక్స్ప్లోర్ చేయాలి మీరు. అలాగే గూగుల్ కీవర్డ్ ప్లానర్ కూడా మీకు యాక్సెస్ అయితే ఇచ్చినాం. వన్స్ మీరు లాగిన్ అయిన వెంటనే, అంటే యాక్సెప్ట్ చేసిన వెంటనే మీకు ఏం కనబడుతుంది, ఓవర్ వ్యూ, ఈ ట్యాబ్ ఓపెన్ అవుతుంది, ఇట్లే వస్తుంది. ఓకే, ఈ ఆప్షన్స్ ఏమీ కానీ ఎక్స్ప్లోర్ చేసేకి వెళ్ళొద్దండి. ఓకే, అంటే ఇది లైవ్ అకౌంట్. ఓకే, ఇంకా వేరే ఆప్షన్స్ మీరు టచ్ చేయొద్దండి. అయిన వెంటనే టూల్స్కి వెళ్ళండి. టూల్స్కి వెళ్ళిన వెంటనే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ వస్తుంది, ఇలా ఉంటుంది. దీనిపై క్లిక్ చేస్తే కీవర్డ్ ప్లానర్, క్లిక్ ఆన్ దట్ కీవర్డ్ ప్లానర్. ఓకే, మళ్ళీ ఏం చేయాలి, డిస్కవర్ న్యూ కీవర్డ్స్. ఇక్కడ ఏం చేయాలి, ఏదైతే కీవర్డ్ ఉంటుందో డిజిటల్ మార్కెటింగ్, అంతే. ఓకే, కంట్రీ ఇండియా, గెట్ రిజల్ట్స్, నీకు కంప్లీట్ గా సజెషన్ ఇస్తుంది. ఓకే, డిజిటల్ మార్కెటింగ్ అనే దానికి ఇప్పుడు ఏం ఇచ్చింది, 622. ఇలాగ మనము కీవర్డ్ రీసెర్చ్ అనేది చేస్తూ 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 వెళ్ళాలి. ఓకే, అది వన్ టైం ఎఫర్ట్ కాదు ఫ్రెండ్స్. ఓకే, మీరు తీసుకునే కీవర్డ్స్ రాంగ్ అయితే మీరు ఎంటైర్ బిల్డ్ చేస్తున్న స్ట్రాటజీ రాంగ్ అయిపోతుంది, మీకు రిజల్ట్స్ అనేది రావు. క్లియర్ ఫ్రెండ్స్? ఓకే, ఈ రెండు టూల్స్ మీరు ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయాలి ఈ రోజు రేపు. ఓకే, మనకు మళ్ళీ టుమారో సెషన్ లో విల్ డిస్కస్ అబౌట్ ద ఇంకా టూల్ ఏదైతే ఉందో. జస్ట్ ఒక 10-15 minutes రేపు ఏం చేస్తామనంటే ఊబర్ సజెస్ట్ ఇంకా కొన్ని ఉన్నాయి అన్నట్టు. ఓకే, అవి కూడా హై లెవెల్లో చూస్తాం. ఓకే, బట్ మేజర్ గా మనము ఎక్కువ డిపెండ్ అయ్యేది కీవర్డ్ ప్లానర్, నెక్స్ట్ కేడబ్ల్యూ ఫైండర్. మిగతా టూల్స్ ఎలా ఉన్నాయి, ఇంటర్ఫేస్ ఏంటి, అవి ఎలాంటి ఆప్షన్స్ ఇస్తున్నాయి, అవి మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు, దట్ ఈస్ కామన్. ఓకే, బట్ ఎక్కువ మనము వర్క్ చేయాల్సింది కేడబ్ల్యూ ఫైండర్, గూగుల్ కీవర్డ్ ప్లానర్. ఓకే, వన్స్ అదర్ టూల్స్ కొన్ని డిస్కస్ చేశాక విల్ స్టార్ట్ విత్ GMB, గూగుల్ మై బిజినెస్. ఓకే, దాంట్లో ఆప్షన్స్ ఏంటి, డాష్ బోర్డ్ ఎలా ఉంటుంది. ఓకే, సో ఇంకా డిఫరెంట్ కైండ్ ఆఫ్ పోస్ట్ మనం ఎలా చేయాలి. ఓకే, ఇలాంటి కాన్సెప్ట్స్ అన్ని మనము డిస్కషన్ అయితే చేస్తాం. ఓకే, క్లియర్ ఫ్రెండ్స్? వన్స్ అదయ్యాక దెన్ విల్ బి స్టార్టింగ్ విత్ గూగుల్ యాడ్స్, దట్ ఈస్ SEM, సర్చ్ ఇంజన్ మార్కెటింగ్. చాలా బాగుంటుంది గూగుల్ యాడ్స్. ఓకే.